గ్రామాల అభివృద్ధి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు తూచ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తుందని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అన్నారు. కొల్చారం మండలంలో పలు గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కిసాన్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ అన్వేష్లు పలు గ్రామాల్లో పర్యటించారు. కొల్చారం, వరిగుంతం, అప్పాజీపల్లి, పోతంశెట్టిపల్లి, కిష్టాపూర్, చిన్నఘన్పూర్, రంగంపేట గ్రామాల్లో ఎన్జీఈజీఎస్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణ పనులకు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవన్నగారి శేఖర్, పార్టీ ఉపాధ్యక్షులు గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి, ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి, నాయకులు పట్లూరు అనిల్ కుమార్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు అచ్చెన్నపల్లి శ్రీరాములు, బీసీసీఎల్ మండల అధ్యక్షుడు బండి మల్లేశం, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యం అక్రమ్, మాజీ సర్పంచ్లు మండి శ్రీనివాస్, పట్లూరు రామరెడ్డి, శ్రీకాంత్, బాలరాజ్, పిఎస్సిఎస్ చైర్మన్ మంద నాగయ్య, మనోహర్, దొంకైన స్వామి, నర్సాగౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు పెద్ద శ్రీశైలం, రంగంపేట గ్రామ అధ్యక్షులు గొండ కృష్ణ, వెంకటగౌడ్, నాయకులు శంకర్ సాయిలు, చిన్నగన్పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్వేష్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అభివృద్ధితో సంక్షేమంతో పాటు అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు పోతుందని, ఎప్పుడు కూడా రాజిరెడ్డి గారి మరి జిల్లా నాయకులు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారి సహాయ సహకారం మా మండలిపై ఉండాలని కోరుకుంటూ అన్నగారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఈరోజు ప్రజాపాలన వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది చూపించే రీతిలో రేవంత్ అన్న నాయకత్వాన ఈరోజు ప్రజాపాలనకు నిధులు అత్యధికంగా కేటాయించి గ్రామాల అభివృద్ధి, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. అందుకే ఇది ముఖ్యంగా ఉదాహరణ సీసీ రోడ్లు అయితేనేమి, గ్రామాల అభివృద్ధి అయితేనేమి, ఇంకా మౌలిక సదుపాయాలు అయితేనేమి, అన్నిటికన్నా ముఖ్యంగా ఇచ్చిన మాట తప్పకుండా 6 గ్యారెంటీలను నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగస్వామ్యమైన